సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్ అంటే మన టీడీఆర్ గురించి ఎక్కువగా హాట్ టాపిక్ నడుస్తున్నాయండి. చాలా ఛానల్స్‌లో, పబ్లిక్‌లో. అసలు దీనివల్ల అంటే ఈ జియో 95 వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎటువంటి అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ 2 మాట్లాడదామండి. సో ఆహ్, ఒకప్పుడు టీడీఆర్‌కి అంటే కొంత లిమిట్స్ అనేది ఉండేది కాదండి. ఇప్పుడు కొన్ని లిమిట్స్ అనేది పెట్టారు. ప్రతీది కూడా టీడీఆర్‌తో లింకప్ చేశారండి. అంటే బేసిక్‌గా చూడండి టీడీఆర్ అంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్. సో ఇది దేనికి వాడతారంటే మన కన్‌స్ట్రక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 గజాల్లో 5 స్టోరీడ్ బిల్డింగ్ మనకి ఐ మీన్ కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది. సో ఎక్స్‌ట్రా ఫ్లోర్ తీసుకోవాలి అనుకుంటే మనం టీడీఆర్ కొనాలి. సో టీడీఆర్ బాండ్స్ కొని అప్పుడు అది గవర్నమెంట్‌కి మనం ప్రొడ్యూస్ చేసి అప్పుడు ఎక్స్‌ట్రా ఫ్లోర్ కన్‌స్ట్రక్షన్‌కి మనకి అవకాశం ఇస్తారనమాట. సో టీడీఆర్ కావాలంటే అగైన్ ఫ్రంట్‌లో ఉన్న రోడ్‌కి డిపెండ్ అయ్యి ఉంటుందండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఫీట్ రోడ్ ఉన్నది అంటే ఎక్స్ట్రా 3 ఫ్లోర్స్‌కి మనకు పర్మిషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అదేవిధంగా 60 ఫీట్ రోడ్ ఉంటే ఎక్స్ట్రా 5 ఫ్లోర్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అదేవిధంగా ఫ్రంట్ 80 ఫీట్ రోడ్ ఉందనుకోండి, ఒక 8 ఫ్లోర్స్ ఎక్స్ట్రా ఫ్లోర్స్ పర్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. దట్ టు ల్యాండ్ పార్సెల్స్ బట్టి ఐ మీన్ పర్సెంటేజ్ ఆఫ్ టీడీఆర్ కూడా డిసైడ్ చేశారండి. అంటే 900 నుంచి 900 గజాల నుంచి 2400 గజాల వరకు ఒక 3% టీడీఆర్. సో అబౌవ్ 2400 స్క్వేర్ యార్డ్స్ ఉంటే 5% టీడీఆర్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. గవర్నమెంట్ లిమిట్స్ పెట్టారు. అదేవిధంగా ఒకప్పుడు సెట్ బ్యాక్స్‌కి పెనాల్టీస్ కట్టేవారండి. ఇప్పుడు సెట్ బ్యాక్స్ కూడా మనం టీడీఆర్ కొని సెట్ బ్యాక్స్ మనం తీసుకోవచ్చు. సో 10% వరకు గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ఇస్తారండి. సో ఇప్పుడు ఆ 10% మనం సెట్ బ్యాక్ తీసుకోవాలి అనుకుంటే ఐ మీన్ సెట్ అంటే డీవియేషన్ తీసుకోవాలి అంటే అప్పుడు మన గవర్నమెంట్ టీడీఆర్ కొని దానికి మనం వీ కెన్ టేక్ అండి. బేసిక్‌గా ఒకప్పుడు హై రైజెస్‌లో ఎక్కువగా ఇవి ఉండేది కాదు. ఈ ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు 10% డీవియేషన్ హై రైజెస్‌లో కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. దట్ టు దానికి కూడా టీడీఆర్‌కి లింకప్ పెట్టారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బిల్డర్‌కి 100% బెనిఫిట్ ఉంటుందండి. అదేవిధంగా గవర్నమెంట్‌కి బెనిఫిట్ ఉంటుంది. సో కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఉంటుందంటే యెస్ దే విల్ గెట్ ఎక్స్‌ట్రా స్పేస్. కానీ యూడీఎస్ అయితే తగ్గడం జరుగుతుందండి. ఎందుకంటే యూడీఎస్ అనేది మనకి వచ్చిన అవుట్‌పుట్ అంటే స్క్వేర్ ఫీట్ వచ్చింది, ఎంత ల్యాండ్ ఉన్నది, దానికి వాళ్ళు కాలిక్యులేట్ చేసి యూడీఎస్ ఇవ్వడం జరుగుతుందండి అన్‌డివైడెడ్ షేర్. సో ఇక్కడ ఈ అడిషనల్ టీడీఆర్ తీసుకోవడం వల్ల అడిషనల్ అంటే సెట్ బ్యాక్స్ ఐ మీన్ దీనికి డీవియేషన్ తీసుకోవడం వల్ల యూడీఎస్ అయితే కొంత పార్ట్ ఎఫెక్ట్ అవుతుందండి. ఒక 10% వరకు యూడీఎస్ ఎఫెక్ట్ అవ్వబోతుంది. సో యూడీఎస్ ఎఫెక్ట్ అవుతుందంటే అదేవిధంగా మనకి కామన్ స్పేస్ కూడా తగ్గుతుందండి. అంటే కాంపౌండ్ వాల్‌కి బిల్డింగ్‌కి మధ్యన ఉన్న గ్యాప్ గాని, లేదా అమ్యూనిటీస్ అంటే ఇప్పుడు ఈ ప్లే ఏరియా గట్రా ఇస్తారు కదండీ! అవన్నీ కొంత పార్ట్ అయితే ఒక 10% వరకు ఓవరాల్‌గా తగ్గబోతుంది. సో దీనివల్ల ఈ కామన్ ఏరియా యూసేజ్ తగ్గుతుందండి. సో గవర్నమెంట్ దాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలి. దాన్ని పెట్టే జియో చేంజెస్ ఉంటే చేయవలసి ఉంటుందని అనుకుంటున్నానండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఈ లేటెస్ట్ జియో అండి 95. సో ఏమైనా డౌట్స్ ఉంటే యెస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. ఐఎస్కేఓఎం ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే పేజెస్ అండ్ ఛానల్స్ ఉన్నాయండి. మీరు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.